ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన దేవుని పిల్లారా, ఊరు అనే దేశంలో నివసిస్తున్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ స్వజనుల దగ్గర నుంచి, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము. అక్కడ నేను నిన్ను ఆశీర్వదించదను, నీ సంతానాన్ని ఇసుకరేణువులంత విస్తారమైన సంతానంగా చేస్తానని చెప్పాడు. చెప్పినటువంటి దేవుడు నమ్మదగినవాడు కనుక అబ్రహాము దేవుని మీద విశ్వాసంతో తను నివసిస్తున్నటువంటి ఆ దేశముని విడిచి దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడినటువంటి వాగ్దానము, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఏ దేశంలో అయితే నివసిస్తున్నాడో అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. పిల్లరా, దేవుడు మనల్ని అభివృద్ధి పొందించాలి అంటే మనము దేవుని మీద ఆధారపడాలి. మనల్ని దేవుడు ఏ విషయాల్లో అభివృద్ధి పొందిస్తాడు అని ఆలోచన చేస్తే, విశ్వాస విషయంలో, ప్రేమ విషయంలో, జ్ఞానము విషయంలో, సహాయము చేయటంలో, పరిశుద్ధతలో అభివృద్ధి పొందిస్తానని చెప్తున్నాడు. కనుక మనమందరము కూడా దేవుని మాటను విని, దేవుని నామమందు ప్రార్థన చేసి, దేవుణ్ణి సంతోషపెట్టే వరముగా, దేవుని మాటను వినేవారంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడి వెనుకలో జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్.